వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రైతు భరోసా ఇప్పటి వరకు చాలా మందికి రైతులకి ఇవ్వలేదని చెప్పేసి గ్రామాల్లో ఒక రకంగా వ్యతిరేకత మొదలయ్యింది. సో రైతు బంధు స్కీమ్ ని రైతు భరోసాగా మార్చి దాదాపుగా వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తుంటే కేసీఆర్ హయాంలో 12,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మరి 12,000 రూపాయలు ఇచ్చినా కూడా, సో ఇక్కడ 10,000 రూపాయలు ఇచ్చినా దాదాపుగా 100 ఎకరాల రైతులు ఉన్నా కూడా ఆ 100 ఎకరాల రైతులకి రైతు బంధు పడేది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటగా 1 ఎకరం, సెకండ్ వన్ వచ్చేసి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, దాదాపు ఇట్లా ఒక్కొక్క ఎకరానికి సంబంధించి పైసలు వేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఒక 10 ఎకరాల వరకైనా సరే డబ్బులు వెయ్యాలి, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో వచ్చే వారంలో రైతు భరోసా నిధులు ప్రతి ఒక్క అకౌంట్ లో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు. సో ఈ 2 సార్లు ఇచ్చేది ఇప్పుడు జూన్ మొదలవుతుంది. సో జూన్ అంటే వర్షాల మూమెంట్ మొదలవుతుంది కాబట్టి చాలా మంది రైతులు పంటలు వేసుకునే సమయం. సో ఇలాంటి సమయంలో రైతు భరోసా వేస్తే పంట పెట్టుబడి సాయం కింద కూడా తోడ్పాటు అవుతుందని చెప్పేసి గతంలో రైతు బంధుని కూడా రైతులకి ఒక రకంగా ఆసరా అవుతుందని కేసీఆర్ పెట్టారు. వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మేము 12,000 ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు రేవంత్ సర్కార్ దీన్ని 12,000 చేసింది. మరి రైతు భరోసా పైసలు సకాలంలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సకాలంలో పడేదాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కరోనా లాంటి సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు వేశారు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు కొంతవరకు ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖ కూడా ఆదేశించారు. ఇప్పటికే దాదాపుగా 3,000 కోట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరో 4,000 కోట్లు అప్పు కోసం ఆర్బీఐకి లేఖ. సో ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి 3,000 కోట్లు సిద్ధం చేశారు. మరో 4,000 కోట్లకు సంబంధించి ఆర్బీఐకి లేఖ రాయడం అనేది జరిగింది అప్పుల కోసం. ఎల్లుండి రైతునే ఇస్తాం సభకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వబోతున్నారు. మరి ఇప్పుడైనా సరే అంటే ఒకటేసారి 4 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి రైతు భరోసా ఒకవేళ లేట్ అయితే అది ప్రభుత్వానికి కొంత మేరకి నష్టం చేకూర్చే అవకాశంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు పంటలు వేసే టైంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. మరి రైతు నేస్తం కార్యక్రమాల్లోని ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఆ రోజున అధికారిక ప్రకటన వెలువడించాయి. సాగు భూముల్లో ఎకరానికి 6,000 చొప్పున సాయం. గతంలో నిధుల కొరతతో 4,000 లోపు వారికే భరోసా. సో గతంలో నిధుల కొరత వల్ల 4 ఎకరాల వరకే భరోసా ప్రకటించారు. మరి ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాల వరకు అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. వచ్చే వారం నుంచి వానాకాలం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎకరాకు 6,000 చొప్పున రైతుల అకౌంట్ లో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. భూములన్నింటినీ పంట సాయం అందించినట్లు సమాచారం. అయితే రైతు భరోసా స్కీమ్ కోసం కావాల్సిన నిధులను సమకూర్చుకోవడానికి సీఎం రేవంత్ ఆదేశించడంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. సో ఎల్లుండి అధికారికంగా ప్రకటన ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పంట సాయం అందించి మిగతా రైతులకు డబ్బులు చెల్లించలేదు. నిధుల కొరత కారణంగానే కొందరికే చెల్లించాల్సి వచ్చింది. దీంతో మిగతా రైతులు ఎప్పుడు సాయం చేశారనే అంశం పైన కూడా కొంతవరకు ప్రభుత్వం పైన యాంటీగానే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి చూడాలి, రైతు భరోసా కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేస్తారా, లేకపోతే గతంలో 15 నుంచి 20 ఎకరాల వరకైనా సరే ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. 20 ఎకరాల వరకన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ హయాంలో 100 ఎకరాలకు ఇచ్చారు. సో మేము ఆ డబ్బులు ఆ విధంగా వృధా చేయము. కొండలకు గుట్టలకు కూడా రైతు బంధు వేశారు. మేము ఆచితూచి అంటే సెలెక్టెడ్ పర్సన్ కి వేసామని ఇప్పటి వరకు కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే ఇస్తున్నారు. మరి ఇకపైన పెంచుతారా లేదా అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఎల్లుండి వరకు ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం, దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.